తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీల ఎన్నికల పోరు ప్రారంభమైంది. 3,911 పంచాయతీలు, 29,917 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించనున్నారు. తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. రెండో విడతలో 31 జిల్లాలోని 193 మండలాల పరిధిలో 4,333 గ్రామ పంచాయతీలు, 38,350 వార్డుల్లో ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే 5 పంచాయతీలు, 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మిగతా వాటిలో 415 మంది సర్పంచులు, 8,307 వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2 గ్రామ పంచాయతీలు, 18 వార్డుల్లో కోర్టు స్టే వల్ల ఎన్నికలు నిలిచిపోయాయి. తెలంగాణ వ్యాప్తంగా 3,911 గ్రామ పంచాయతీలు, 29,917 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 12,783 మంది సర్పంచ్ అభ్యర్థులు, 71,071 మంది వార్డు మెంబర్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నిక ప్రకటించనున్నారు. వీలైనన్ని గ్రామాల్లో ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా ఇవాళే పూర్తి చేస్తామని తెలంగాణ ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని తెలిపారు. రెండో విడత గ్రామ పంచాయతీల్లో 27,96,006 మంది పురుషులు, 29,26,306 మంది మహిళలు కలిపి మొత్తం 57,22,665 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.